చామరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మెనోపాజ్కు ముందస్తుగానే సర్వసన్నద్ధం అనే అంశం గురించి తెలుసుకుందాం. నడి వయసులో నెలసరి ఆగడం సహజమే. కాబట్టి మహిళలు దాన్నొక సహజసిద్ధ మార్పుగా అంగీకరించి సర్దుకుపోతూ ఉంటారు. కానీ నడి వయసులో సైతం మునుపటి చురుకుదనం తగ్గకుండా ఉండాలన్నా, దీర్ఘకాలం పాటు అంతర్గత అవయవాలన్నీ నిక్షేపంగా ఉండాలన్నా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని ఆశ్రయించక తప్పదు. ఆయుర్దాయం పెరిగింది కాబట్టి మహిళల నడివయసు 45 నుంచి 60 ఏళ్లకు పెరిగింది. ఇది సంతోషించవలసిన విషయమే. అయితే పిల్లల బాధ్యతలు తగ్గి కాస్త సేద తీరదామనుకునే ఈ వయసులోనే మహిళల మీద మెనోపాజ్ అనే అతిపెద్ద పిడుగు పడుతూ ఉంటుంది. ఒళ్లంతా ఆవిర్లు, చెమటలు పట్టడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, నిస్సత్తువ, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, నీరసం, భావోద్వేగాలు అదుపు తప్పడం లాంటి అసౌకర్యాలన్నీ ఒక్కసారిగా నడివయసు మహిళలను అతలాకుతలం చేయడం మొదలుపెడతాయి. ఎక్కువ మంది మహిళలు ఇవన్నీ పైబడే వయసులో మామూలే అని సర్దుకుపోతూ ఉంటారు. కానీ మెనోపాజ్ లక్షణాలు భౌతికంగా మాత్రమే వేధిస్తున్నాయనుకుంటే పొరపాటు. ఈ మెనోపాజ్ దశ ఎముకలు, కండరాలు, జననావయవాలు, గుండె మొదలైన అవయవాలన్నింటినీ దెబ్బతీస్తుంది. అప్పటి వరకు ఆయా అవయవాలకు రక్షణ కల్పించే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ పరిమాణాలు మెనోపాజ్తో క్షీణించడమే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితిని తప్పనిసరిగా భరించవలసిన అవసరం ఏమాత్రం లేదు. మెనోపాజ్ దశకు ముందు నెలసరి క్రమం తప్పడం, ఒంటి నుంచి వేడి ఆవిర్లు వెలువడ్డం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ముందరి దశ అయిన పెరిమెనోపాజ్. ఈ పెరిమెనోపాజ్ దశ నుంచే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మొదలుపెట్టాలి. ఈ థెరపీని 10 ఏళ్ల వరకు కొనసాగించవచ్చు. శరీరంలో తగ్గిన హార్మోన్ పరిమాణాలను భర్తీ చేసే ఈ చికిత్సతో మెనోపాజ్ అసౌకర్యాలకు అడ్డుకట్ట పడటంతో పాటు అంతర్గత అవయవాలన్నీ దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే మెనోపాజ్కు చేరుకుని 5 నుంచి 10 ఏళ్ల కాలం గడిచిపోయిన వాళ్లకు ఈ థెరపీతో అంతగా ప్రయోజనం ఉండదు. అన్నేళ్ల పాటు హార్మోన్ల లోపం ప్రభావానికి గురైన అవయవాలు ఈ థెరపీతో మళ్లీ కోలుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి పెరిమెనోపాజ్లో లేదంటే మెనోపాజ్కు చేరుకున్న 2 ఏళ్లలోపే థెరపీ మొదలుపెట్టుకోవాలి. అయితే కొందరికి మెనోపాజ్లో ఆలస్యంగా లక్షణాలు బయలుపడవచ్చు. అలాంటి వాళ్లకు ఈ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. 10 ఏళ్లుగా మెనోపాజ్లో ఉండి ఎముకలు, కండరాల నొప్పులు, నిస్సత్తువ లాంటి లక్షణాలతో బాధపడుతున్న వాళ్ళు హెచ్ఆర్టీకి బదులు లక్షణాల ఆధారంగా చికిత్స తీసుకుని పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. హెచ్ఆర్టీతో ప్రయోజనాలు. పెరిమెనోపాజ్లోనే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ మొదలు పెడితే యోని పొడిబారే సమస్య తొలగిపోతుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అదుపులోకి వస్తాయి. గుండెకు రక్షణ దక్కుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి మెరుగ్గా ఉంటుంది. హార్మోన్ థెరపీతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందనే అపోహలు ప్రచారంలో ఉండడంతో మహిళలు వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఈ థెరపీ విషయంలో వైద్యులు కొన్ని ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు. ముందస్తు పరీక్షలతో, క్రమం తప్పని పర్యవేక్షణతో క్యాన్సర్ ముప్పు దరిచేరే అవకాశాలు లేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఈ థెరపీకి ముందు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను గుర్తించే పాప్స్మియర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ను గుర్తించే అల్ట్రాసౌండ్ పరీక్ష, రొమ్ము క్యాన్సర్ను గుర్తించే మామోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ పరీక్ష, కాలేయ పనితీరు పరీక్ష, ఎముకల దృఢత్వాన్ని పరీక్షించే డెక్సా స్కాన్, కండరాల పటుత్వానికి సంబంధించిన పరీక్ష. కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉంటే ఈ థెరపీని ఇవ్వలేని పరిస్థితి మునుపు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. కుటుంబంలో క్యాన్సర్ ఉన్నప్పటికీ నిర్దిష్ట మహిళకు క్యాన్సర్ లేనప్పుడు ఖచ్చితంగా థెరపీ తీసుకోవచ్చు. అయితే ఈ చికిత్స తీసుకున్నంతకాలం ప్రతి మహిళ క్రమం తప్పకుండా వైద్యులు సూచించే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. రొమ్ము పరీక్ష, మామోగ్రామ్, అల్ట్రాసౌండ్ పరీక్షలు ప్రతి ఏటా చేయించుకోవాలి. మాత్రలు, ప్యాచెస్, చర్మం అడుగున అమర్చే వీలుండే ఇంప్లాంట్స్ రూపాల్లో హెచ్ఆర్టీ తీసుకోవచ్చు. శరీరతత్వం ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చికిత్స సరిపడుతుంది. మాత్రలతో పోలిస్తే ప్యాచెస్, ఇంప్లాంట్స్తో దుష్ప్రభావాలు తక్కువ. ఆరోగ్య కారణాలతో గర్భాశయాన్ని తొలగించిన మహిళలు ప్యాచెస్ లేదా ఈస్ట్రోజన్ మాత్రలు వాడుకోవచ్చు. కానీ గర్భాశయం కలిగి ఉన్న మహిళలకు ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్ట్రాన్ కూడా అవసరమవుతుంది. కాబట్టి
2 రకాల మాత్రలు వాడుకోవాలి. కేవలం ఈస్ట్రోజన్ మాత్రమే అవసరమున్న మహిళలు, ఖర్చును భరించే స్తోమత కలిగిన వాళ్ళు ప్యాచెస్ వాడుకోవచ్చు. నడివయసు మహిళల్లో కండర శక్తి తగ్గిపోతుంది. దాంతో నొప్పులు వేధించడం మొదలు పెడతాయి. సాధారణంగా ఈ నొప్పులను కీళ్ల అరుగుదలుగా పొరబడుతూ ఉంటారు. కానీ కండరాలను బలపరిచే వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారశైలిని అనుసరించగలిగితే నొప్పులు అదుపులోకి వస్తాయి. నడివయసుకు చేరుకున్న కొందరికి తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కొంతకాలం పాటు వెజైనల్ క్రీమ్స్ వాడుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి ఎముకలను దృఢంగా ఉంచే కొన్ని సప్లిమెంట్లు వాడుకోవాలి. వంట చేయడం, ఇంటి పనులు వ్యాయామం కోవలోకి రావు. కాబట్టి నడకలాంటి వ్యాయామాలతో పాటు బరువుల్ని ఎత్తే వ్యాయామాలు కూడా కొనసాగించాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ఎముకల మీద బరువు పడకుండా ఉండేలా వ్యాయామాలతో కండరాలను బలపరుచుకోగలిగితే కీళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయి. ఈరోజు మనం మెనోపాజ్కు ముందస్తుగానే సర్వసన్నద్ధం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.